వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో ఇన్సూరెన్స్ ఏజెంట్స్. సో మీరు ఎవ్రీ మంత్ మీరు ఈజీగా 5 to 6 పాలసీస్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేద్దాం అనుకుంటుంటే కొత్త కస్టమర్ని ఫైండ్ అవుట్ చేయడం మీకు కష్టం అవుతుంది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎనీ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు వాట్ మిస్టేక్ యూ డూ ఇన్నర్ సర్కిల్లోనే మీరు ట్రై చేస్తూ ఉంటారు. అంటే మీ ఫ్యామిలీ, లేదంటే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, లేదంటే మీరు ఉండే అపార్ట్మెంట్, మీ ఏరియాలో మీకు తెలిసి డైలీ మీరు మాట్లాడే వాళ్ళతో వీళ్ళ దగ్గర అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఎనీ బిజినెస్, సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా సరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వాళ్ళు బిజినెస్ చేయరు. ఎందుకు చేయరంటే యూ కెనాట్ డిమాండ్ సంథింగ్. అంటే మీరు మీరు కరెక్ట్గా మీరు బిజినెస్ వాళ్ళతో చేయలేరు. యూ షుడ్ కాంప్రమైజ్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. సో మీరు దానికి ఏం చేయాలంటే యూ షుడ్ యూజ్ ద డిజిటల్ మార్కెటింగ్ యాజ్ అ ప్లాట్ఫామ్. ఎవ్రీ మంత్ మీరు లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో మీరు ఒక నెలకు 5 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ సెల్ చేయాలంటే కనుక మీరు ఎన్ని లీడ్స్ జనరేట్ చేసుకోవాలి? టిపికల్గా అట్లీస్ట్ ఒక 50 లీడ్స్ జనరేట్ చేసుకోవాలి. సో యాజ్ అ నార్మల్ కస్టమర్ మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు, ఒక కస్టమర్ అనుకుంటే, సో వాట్ యూ విల్ డూ? ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే మీ లోకల్ లిస్టింగ్, మీ గూగుల్ మ్యాప్ ఏదైతే ఉంటుందో అది కానీ టాప్లో వస్తే ఇమీడియట్గా దే విల్ కాల్ యూ. సో దానికోసం మీరు ఏం చేయాలంటే గూగుల్ మై బిజినెస్ని మీరు ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. సో బిల్డ్ చేసుకున్న తర్వాత దానిలో మీరేం చేయాలి? మీ డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టాలి. మీకంటూ ఒక వెబ్సైట్ ఏదో బిల్డ్ చేసుకోవాలి. మీకంటూ ఒక సోషల్ ప్రొఫైల్స్ అని బిల్డ్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో గూగుల్ మై బిజినెస్లో మీ సర్వీస్ ఆఫరింగ్స్ ఏంటి, మీ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మొత్తం మెన్షన్ చేయాలి. సో ఈ కస్టమర్ ఈ డేటా మొత్తం చూస్తారా చూడరా అని కాదు. మీరు ఈ డేటా మొత్తం పెట్టకపోతే గూగుల్ మై బిజినెస్లో గూగుల్ విల్ గివ్ ప్రయారిటీ టు ద బిజినెస్. వాళ్ళ డేటా మొత్తం ఏ బిజినెస్ అయితే ఫిల్ చేసిందో ఆ బిజినెస్ని టాప్లో చూపిస్తారు. సో దానికోసం మీరు ప్రాపర్గా జిఎంబి ప్రొఫైల్ మీరు ఆప్టిమైజ్ చేయాలి. సో మీరు వన్స్ యూ ఆప్టిమైజ్ జిఎంబి ప్రొఫైల్ ప్రాపర్లీ డన్, నెక్స్ట్ వాట్ యూనిట్ టు డూ? ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి. అవేర్నెస్ అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్, వాట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ యూ షుడ్ టేక్. అంటే కోవిడ్-19లో కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పనిచేయలేదు. కోవిడ్-19 మీరు క్లెయిమ్ చేసుకుంటాకి. సో ఇంట్రెస్టింగ్ టాపిక్స్, జనాలకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వెబినార్స్ మీరు కండక్ట్ చేసుకోవచ్చు. సో టాపిక్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. అంటే మీ వెబినార్ ఎందుకు అటెండ్ అవ్వాలి కస్టమర్ అనేది, ఒక పాలసీ తీసుకునే పర్సన్ ఎందుకు అటెండ్ అవ్వాలనే దాని మీద మీ క్లారిటీ ఉండి మీకు ఆ టాపిక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఎనీ టాపిక్ యూ కెన్ మేక్ ఏ వెబినార్. సో ఆ వెబినార్ని యూ కెన్ ప్రమోట్ ఆన్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ ఇలాంటి ప్రమోట్ చేసుకోవచ్చు. బట్ టాపిక్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మీరు వెబినార్కి ఒక 50 నుంచి 100 మంది అటెండ్ అవుతే డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది వెబినార్ యూ షుడ్ సెల్ యునో అబౌట్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ వాట్ ఎవర్, హౌ డిఫరెంట్ యూ ఆర్ ఫ్రమ్ ది అదర్ ఏజెంట్స్ ఇన్ ద మార్కెట్. దాని తర్వాత వాట్ యూ నీడ్ టు డూ, యూ షుడ్ యూజ్ ద ఫేస్బుక్ గ్రూప్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. సో ఫేస్బుక్ గ్రూప్స్ చాలా ఉన్నాయి, స్ప్రెడ్ ద వరల్డ్ అని డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. యూ యూజ్ ఆల్ దోస్ గ్రూప్స్, యూ షేర్ యువర్ కంటెంట్ ప్రాపర్లీ ఆన్ ద ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో మీరు ఇంకేం చేయొచ్చు అంటే, వాట్ యూ కెన్ డూ ఇన్ ఫేస్బుక్ గ్రూప్స్, యూ కెన్ ప్రమోట్ డిఫరెంట్ ఆఫర్స్. అండ్ ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ యూ షుడ్ నాట్ డూ, యూ షుడ్ డోంట్ స్పామ్ ది ఫేస్బుక్ గ్రూప్స్. అంటే షేర్ చేస్తే ఏమవుతుందంటే ఫేస్బుక్ ఆల్సో విల్ సస్పెండ్ యువర్ అకౌంట్. You should be careful while doing these activities. My suggestion will be you should get trained with someone who is expert in this domain. And next Instagram reels ఉన్నాయి. సో రీల్స్లో యూ కెన్ టెల్ ఒక కంటెంట్ వాట్ ఎవర్. మీరు ఒక 1 minute మీ పాలసీస్ గురించి వీటి గురించి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మీరు చూస్తే నెక్స్ట్ థింగ్, యూట్యూబ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. సో ఈరోజు మార్కెట్లో మీరు చూస్తే యూట్యూబ్లో బోల్డ్ వస్తూ ఉంటాయి. ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ, లేదంటే టర్మ్ పాలసీస్ ఏం తీసుకోవాలి, వీటి మీద చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో యూ కెన్, అంటే మీరు యు ఆర్ ఆల్సో ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి యూ నో అబౌట్ ద పాలసీ వెరీ వెల్. కాబట్టి మీరు ఓన్గా మీరు యూట్యూబ్ వీడియోస్ చేసుకుని యూట్యూబ్ SEO చేసి ప్రాపర్గా యూ కెన్ జనరేట్ అట్లీస్ట్ 100 లీడ్స్ పర్ మంత్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లీడ్ జనరేషన్ ఒకటే కాదు, యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, యూ షుడ్ డూ ద ప్రాపర్ ఫాలోఅప్ అంటే ఏంటి, మీకు యూ షుడ్ మెయింటైన్ ఏ CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. So there are a lot of CRMs available in the market like Salesforce, Zoho, LeadSquared. So there are n number of CRMs are available in the market. So మీరు ఏదో ఒక CRM ఆప్ట్ ఇన్ చేసుకుని యూ షుడ్ ఫాలో అప్ ద లీడ్స్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే.
అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎంక్వైరీస్ రాగానే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి మరీ బంబార్డ్ చేయొద్దు ఫోన్లతో. యూ షుడ్ డూ ఇట్ ఇన్ ఎ ప్రొఫెషనల్ అప్రోచ్. చేస్తే కనుక మీరు ఈజీగా ఎవ్రీ మంత్ 4 to 5 హెల్త్ ఇన్సూరెన్స్ సేల్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ యూస్ యువర్ మీ డిజిటల్ పర్సన్స్ ప్రాపర్గా మీరు మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్గా ఆ కస్టమర్స్ మీకు కంటిన్యూస్గా మీకు బిజినెస్ ఇస్తారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.